Hi everybody, I am Dr. Chandrasekhar, Director of Shoulder Surgery, KIMS Sunshine Hospital, Begumpet. ఈరోజు మనం ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య ఏంటి, దాని ఎందువల్ల ఈ సమస్య ఏర్పడుతుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటని తెలుసుకుందాం. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనేది చాలా కామన్గా భుజం సంబంధించిన సమస్యల్లో వినిపించే పదం. వినడానికి ఫ్రోజన్ అంటే చాలా చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇది చాలా పెయిన్ఫుల్ కండిషన్ భుజానికి సంబంధించి. ఇది ఎందుకు ఏర్పడుతుందని ముందు తెలుసుకుందాం. ఇది షోల్డర్ జాయింట్, ఇది షోల్డర్ బ్లేడ్ అంటే మన వెనకాల ఉన్న గూడు, స్కాపులా అంటాం దీన్ని. ఇది బాల్, ఈ బంతి వంటి భాగం ఏదైతే ఉందో హ్యూమరల్ హెడ్, ఇది ఈ బంతికి వెళ్తేనే మనకి ఈ భుజంలో మూమెంట్స్ ఏర్పడతాయి. ఈ బంతి చుట్టూతా ఒక పల్చటి పొర ఉంటుంది, దీన్ని మనం క్యాప్స్యూల్ లేదా లాబ్రమ్ అంటాం, అదే జాయింట్ క్యాప్స్యూల్ లేదా జాయింట్ లాబ్రమ్ అంటాం. అది ఈ క్యాప్స్యూల్ అండ్ లాబ్రమ్ అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఈ బంతి యొక్క స్టెబిలిటీకి, అంటే బంతి బయటికి జారకుండా ఈ సాకెట్లోనే ఉండేదానికి మనకి హెల్ప్ చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొంతమందిలో ఈ క్యాప్సూల్ అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది చాలా దళసరిగా తయారీ బిగుసుకుపోతుంది. ఈ బిగుసుకుపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ బంతి వంటి భాగం ఏదైతే ఉందో ఈ బాలు ఈ సాకెట్లో కదలడానికి కష్టం అవుతుంది. ఈ కదలడం కష్టం అవడం వల్ల క్రమేపీ భుజం యొక్క కదలికలు తగ్గిపోతాయి. ఈ సమస్య ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్లో వస్తుంది. ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య చాలా కామన్గా కనిపిస్తుంటుంది. అదేవిధంగా డయాబెటిక్స్లో సివియర్గా కూడా, అంటే సమస్య కూడా తీవ్రత ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్స్లో. కాకపోతే చాలామందికి అపోహ ఏంటంటే ఇది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్లో మాత్రమే వస్తుందని ఒక అపోహ ఉంది. ఇది కరెక్ట్ కాదు. డయాబెటిస్ లేని వాళ్ళలో కూడా ఈ సమస్య రావచ్చు. అదేవిధంగా కొంతమంది అంటుంటారు, డాక్టర్ నా డయాబెటీస్ పర్ఫెక్ట్గా కంట్రోల్ ఉందండి, అయినా నాకు కూడా ఫ్రోజన్ షోల్డర్ రావచ్చు అని అడుగుతారు. డయాబెటీస్ కంట్రోల్లో ఉన్నా కూడా ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య ఏర్పడవచ్చు. నిజం చెప్పాలంటే డయాబెటీస్కి ఫ్రోజన్ షోల్డర్కి ఒక రకమైన అసోసియేషన్ ఉంది, కానీ నిజంగా డయాబెటీస్ వల్ల ఫ్రోజన్ షోల్డర్ ఎలా వస్తుందనేది ఇప్పటివరకు సైంటిఫిక్ రీసెర్చ్లో తెలియలేదు. ఇందులో లక్షణాలు ఎలా ఉంటాయంటే భుజంలో క్రమంగా నొప్పి ఏర్పడడం, వారాల తరబడి నెలల తరబడి ఆ నొప్పి నెమ్మదిగా కొంచెం నొప్పితో ప్రారంభమై క్రమంగా నొప్పి పెరగడం, దాంతోపాటు క్రమేపీ యొక్క భుజం యొక్క కదలికలు తగ్గిపోవడం జరుగుతుంటుంది. ఇది ఎలా రికగ్నైజ్ చేస్తారు చాలామంది అంటే ఈ షర్ట్ వేసి తీసేటప్పుడు కష్టంగా అనిపిస్తుంది, లేదా లేడీస్ అయితే ఈ జాకెట్ వేసుకునేటప్పుడు బ్రా వేసుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు, స్నానం చేసేటప్పుడు వీపు రుద్దుకునేటప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కదలికల్లో వచ్చే సమస్య. నొప్పి ప్రారంభంలో భుజం యొక్క కదలికలు చేసేటప్పుడు, అంటే చేయి ఆడించేటప్పుడు నొప్పిగా అనిపిస్తుంది. క్రమక్రమంగా నైట్ నిద్రపోయేటప్పుడు కూడా నొప్పి ఏర్పడుతుంది. చాలామందిలో 100కి 80-90% మంది పేషెంట్స్లో తీవ్రమైన భుజం నొప్పి ఉంటుంది, ముఖ్యంగా నైట్ టైంలో. నైట్ నిద్రపట్టలేంత నొప్పి ఉంటుంది వీళ్ళు. ఇది కొన్ని నెలల పాటు వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. కాకపోతే ఈ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న మంచి విషయం ఏంటంటే చాలామందిలో ఈ ఫ్రోజన్ షోల్డర్ తనకి తానుగానే క్రమేపీ తగ్గుతుంది. సాధారణంగా ఇది 6 నెలల నుంచి కొన్ని సందర్భాల్లో 2 సంవత్సరాల దాకా తీసుకునే అవకాశం ఉంటుంది ఈ సమస్య తగ్గేదానికి. కాకపోతే ఈ నొప్పిని తీవ్రంగా ఉండడం వల్ల చాలామంది పేషెంట్స్ డాక్టర్ని కలవడానికి వచ్చి సలహా తీసుకుంటూ ఉంటారు. ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే సమస్య చాలా కామన్గా ఉంటుంది. అట్లీస్ట్ నా ప్రాక్టీస్లో అయితే నేను రోజు కనీసం ఒక 10 మంది ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్ని చూస్తూ ఉంటాను. ఇది చాలా పెయిన్ఫుల్గా, చాలా సివియర్గా ఉంటుంది. పేషెంట్ చాలా ఇబ్బంది పడుతుంటారు. రోజువారీ పనులు చేసుకోలేరు, నిద్రపోలేరు, వాళ్ళు డే టు డే యాక్టివిటీస్, ఆఫీస్ యాక్టివిటీస్ చేసుకోవడం కూడా ఇబ్బంది పడుతుంటారు. చాలామంది భయపడుతుంటారు, నాకు భుజం కదలికలు తగ్గిపోయి ఇదేమైనా పెరాలసిస్ లాగా వచ్చేసిందని చెప్పి భయపడుతుంటారు. కొంతమంది ఈవెన్ న్యూరాలజీ ఒపీనియన్ కూడా, న్యూరాలజీ డాక్టర్ని కన్సల్ట్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి ఇటువంటి సందర్భంలో, ఇటువంటి సమస్యల్లో. కానీ ఇది పెరాలసిస్కి ఫ్రోజన్ షోల్డర్కి ఎటువంటి సంబంధం లేదు. ఫ్రోజన్ షోల్డర్ అనేది ఓన్లీ జాయింట్కి సంబంధించిన సమస్య. ఇది తీవ్రమైన నొప్పి ఉన్నప్పటికీ ఇది ప్రమాదకరమైన సమస్య కాదు. ఇది తనకి తానుగానే తగ్గే సమస్య, కానీ తగ్గడానికి కొంత టైం పడుతూ ఉంది. దీనికి ట్రీట్మెంట్ పరంగా నేను చెప్పినట్టు ఇది ప్రమాదకరమైన సమస్య కాదు. సో ట్రీట్మెంట్ పరంగా సాధారణంగా పేషెంట్ తనకి తానుగానే ఎక్సర్సైజ్ చేసుకుంటూ, సెల్ఫ్ ఎక్సర్సైజ్ అంటాం, సో తనకి తానుగానే ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కానీ ఈ వారం రోజుల్లోనూ నెల రోజుల్లోనూ తగ్గే సమస్య కాదు. క్రమేపీ నెలల తరబడి కొంత సమయం తీసుకుంటుంది. సో పేషెంట్ ఓపికగా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే క్రమేపీ ఈ ఫ్రోజన్ షోల్డర్ తగ్గే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి నొప్పి ట్యాబ్లెట్లు వేసుకోవడం, వేరే కొన్ని సప్లిమెంట్లు వేసుకోవడం వల్ల కొంత ఉపశమనం దొరుకుతుంది. అదేవిధంగా ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్లో బాగా నొప్పి ఉండి నైట్ నిద్రపట్టినంత ఇబ్బంది పడుతుందో అంటే ఇటువంటి సందర్భాల్లో మనం ఒక హైడ్రోడైలటేషన్ పద్ధతి ద్వారా ఈ నొప్పి తగ్గడానికి, మూమెంట్స్ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. హైడ్రోడైలటేషన్ అంటే ఇది ఆపరేషన్ కాదు, ఒక సింపుల్ ఇంజెక్షన్. ఈ ఇంజెక్షన్ ద్వారా జాయింట్లో
సెలైన్ని కొంత ఫోర్స్తో మనం ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ క్యాప్సూల్ అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కొంత స్ట్రెచ్ అయ్యి ఈ మూమెంట్స్ కొంత ఇంప్రూవ్ అయ్యి పెయిన్ కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో పూర్తిగా 100% పెయిన్ తగ్గకపోయినా ఒక 70 to 80% పెయిన్ రిలీఫ్ ఉంటుంది పేషెంట్స్కి. అదేవిధంగా వాళ్ళ మూమెంట్స్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ అవుతాయి. సో చాలామంది 100కి 95% మంది పేషెంట్స్ కేవలం ఎక్సర్సైజెస్ ఈ హైడ్రోడెల్టిస్ ఇంజెక్షన్ వల్ల మాత్రమే వాళ్ళు ఉపశమనం పొందగలుగుతారు. వీరెవరికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అరుదుగా 1 or 2% పేషెంట్స్కి అంటే 100 మందిలో ఒకరిద్దరికి మాత్రం మిగతా మెథడ్స్లో ఎటువంటి రిలీఫ్ లేనప్పుడు చివరి ఆప్షన్ కింద మనం ఆర్థ్రోస్కోపీ అనే ఎండోస్కోపీ విధానం ద్వారా ఈ ఫ్రోజన్ షోల్డర్ని సరి చేయొచ్చు. ఇది అరుదుగా వాడుతూ ఉంటాం. ఏ భాగాల్లో డ్యామేజ్ ఏర్పడితే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడానికి కీప్ వాచింగ్.